శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో మనము ప్రపంచ ప్రఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీ అధినేత అయినటువంటి బిల్ గేట్స్ జాతకం గురించి తెలుసుకుందాం. ఈ బిల్ గేట్స్ రాకముందు, బిల్ గేట్స్ వచ్చిన తర్వాత అన్న విధంగా సాఫ్ట్వేర్ రంగంలో మైక్రోసాఫ్ట్ కంపెనీ వల్ల ప్రపంచం ఈరోజు దూసుకుపోతూ ఉంది. సో ఈ బిల్ గేట్స్ 28/10/1955 అమెరికాలో జన్మించారు. ఉదయం 9:15 జన్మించారు. సో ఈయన ఎందుకు అంతటి ధనవంతుడయ్యాడు, ఒక కంప్యూటర్స్ సంబంధించి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎలా పెట్టగలిగాడు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో బిల్ గేట్స్ యొక్క లగ్నం మిథున లగ్నం అయింది. ఇది వాయుతత్వ రాశికి సంబంధించినటువంటి రాశి. సో ఈ మిథున లగ్నానికి లగ్నాధిపతి బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు అన్నమాట. సో మిథునం నుంచి 4వ ఇల్లు కన్యా రాశి. ఈ కన్యా రాశిలో బుధుడు అంటే కన్యా రాశిలో బుధుడు ఉచ్చ స్థితి పొందినట్టు, అంటే ఎగ్జాల్ట్ ప్లానెట్. అంటే ఈ బుధుడు కన్యా రాశికి స్వక్షేత్రం అయింది. అలాగే అతనికి ఇక్కడ ఉచ్చ స్థితి అంటే ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. సో ఇది దిక్స్వభావ లగ్నం, మిథున లగ్నం, వాయుతత్వ రాశి. సో ఆ లగ్నానికి అధిపతి అయినటువంటి బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు, అంటే కేంద్రం. 4వ ఇల్లు అంటే కేంద్రం. సో ఇక్కడ ఏమైందంటే ఇది భద్ర మహాపురుష యోగం ఏర్పడింది. స్వక్షేత్రం 4వ ఇంట్లో కన్యా రాశిలో బుధుడు భద్ర మహాపురుష యోగం ఏర్పడింది. సో ఇది ఫస్ట్ పాయింట్. సో ఈ బుధుడు ఏంటంటే ఇంటెలిజెన్స్కి, గణితానికి, మ్యాథమెటిక్స్కి కారకుడు. సో ఆయనకి అంతటి ఇంటెలిజెన్స్ ఎలా వచ్చిందంటే ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి బుధుడు వల్ల వచ్చింది. ఓకే, నెక్స్ట్ 5వ ఇల్లు చూడండి. 5వ ఇంట్లో ఎవరున్నారు? శుక్ర, శని, రవి కాంబినేషన్. శుక్ర, రవి కాంబినేషన్ 5వ ఇంట్లో ఉన్నారు అన్నమాట. సో ఇది శుక్రుడికి తులారాశి స్వక్షేత్రం, శనికి ఉచ్చస్థితి ఎగ్జాల్టెడ్ హౌస్. శని తులారాశిలో ఎగ్జాల్ట్ అవుతుంది, అంటే ఉచ్చస్థితి. సో రవికి నీచ స్థితి. సో ఒక గ్రహానికి ఉచ్చస్థితి, ఒక గ్రహానికి నీచ స్థితి, ఒక గ్రహానికి స్వక్షేత్రం. శని, శుక్ర, రవి కాంబినేషన్ 5వ ఇంట్లో. సో ఇక్కడ చూడండి, రవి ఎప్పుడైతే 5వ ఇంట్లో నీచ స్థితి పొందాడో ఆ ఇంటికి ఉచ్చస్థానాధిపతి అయినటువంటి శని అదే ఇంట్లో ఉండడం వల్ల ఇక్కడ నీచభంగ రాజయోగం ఏర్పడింది. సో ఇక్కడేమో భద్రక యోగం ఏర్పడింది, ఇక్కడేమో నీచభంగ రాజయోగం ఏర్పడింది. సో ఈ 2 యోగాల వల్ల బిల్ గేట్స్కి అంతటి ప్రఖ్యాత పేరు ప్రతిష్టలు వచ్చాయన్నమాట. సో అది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ కుజుడు మనకేంది 11వ ఇంటికి 6వ ఇంటికి అధిపతి అయినటువంటి కుజుడు ఈ 4వ ఇంట్లో ఈ బుధుడితో కలవడం వల్ల ఆ ఇంటెలిజెన్స్ అనేది, తెలివితేటలు అనేది విపరీతంగా వచ్చాయన్నమాట. సో ఇక్కడ నీచభంగ రాజయోగం, ఇక్కడ వచ్చి భద్రక యోగం, ఇవన్నీ ఏర్పడ్డాయి. సో దానివల్ల ఆయన 1975లో మైక్రోసాఫ్ట్ కంపెనీని స్టార్ట్ చేశాడు. అంటే కరెక్ట్గా చూడండి, ఆయన 55లో పుట్టాడు, 75లో కంపెనీ స్టార్ట్ చేశాడు. అంటే ఏంది, కేవలం 20 సంవత్సరాల వయసుకి ఆయన ఒక కంపెనీని స్టార్ట్ చేసే స్థాయికి ఆయన ఎదగలిగాడంటే ఇక్కడ కుజుబుధుల కాంబినేషన్, శుక్ర, శని, రవి కాంబినేషన్ అన్నమాట. సో ఇది ఇక్కడ చూడండి, కుజుడు 2 కలిసి ఎక్కడున్నారు? చిత్తా నక్షత్రంలో ఉన్నారన్నమాట. చిత్తా నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఇక్కడ చిత్తా నక్షత్రం ఉంటుంది. చిత్తా నక్షత్రంలో 1వ పాదంలో ఉన్నమాట. అక్కడ 1వ పాదం పడిందంటే నవాంశలో సింహ నవాంశ ఇక్కడ పడద్దు అనమాట. సో కుజులు చిత్తా నక్షత్రంలో ఉండడం వల్ల ఆ విధమైన తెలివితేటలు, ఇంటెలిజెన్స్ అనేది విపరీతంగా వచ్చేస్తుంది. సో అదొకటి. ఇంకోటి వచ్చేసి కేతు వచ్చేసి మనకు 12లో మృగశిర నక్షత్రంలో ఉన్నాడు. మృగశిర నక్షత్రంలో ఉంటే నవాంశలో కన్యా రాశిలో పడతారు అన్నమాట కేతు. సో అది కూడా ఒక యోగం. ఇంకోటి వచ్చేసి మనకు 1989 నుంచి ఆయనకి శుక్ర మహాదశ స్టార్ట్ అయింది. శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు. మిథున లగ్నానికి శుక్రుడు
యోగకారకుడు అన్నమాట. సో యోగకారకుడైనటువంటి దశ 1989లో స్టార్ట్ అవ్వడం వల్ల మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి సాధించింది. సో ఆ శుక్రుడు ఎక్కడున్నాడు? శుక్రుడు మనకొచ్చేసి విశాఖ నక్షత్రంలో ఉన్నారు. సో విశాఖ నక్షత్రం అంటే గురువు యొక్క నక్షత్రం. గురువు అంటే ఇక్కడ మనకు దశమాధిపతి అయినటువంటి మీన రాశికి సంబంధించినటువంటి గురు నక్షత్రంలో శుక్రుడు 5వ ఇంట్లో విశాఖ నక్షత్రంలో ఉండడం వల్ల ఆయన కంపెనీల్లో విపరీతమైన లాభాలొచ్చి సో ఆయన ప్రపంచంలోనే అధిక ధనవంతుడు అవ్వడానికి ఇది ఒక కారణం అయిందన్నమాట. దశమాధిపతి యొక్క నక్షత్రంలో శుక్రుడు ఉండడం వల్ల శుక్రుడు ధనకారకుడు, గురువు ధనకారకుడు. సో శుక్రు గురువుల కాంబినేషన్ ఇక్కడ బలంగా ఏర్పడడం వల్ల ఆయన అంతటి ధనానికి కారకుడన్నమాట. సో ఇది ఒక ఇంటెలిజెన్స్ కారకుడైనటువంటి బుధుడు తెలివితేటలతోనే, అంటే ఈయన ఫిజికల్ కష్టపడలా, ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయితే కాదు ఈయన. కేవలం కంప్యూటర్స్ని ఆధారంగా చేసుకొని కూర్చొని ఆయన సంపాదించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయన కంపెనీస్లు కూడా తీసుకొచ్చి ఆ కంపెనీస్ లాభాల బాట పట్టించి ఈరోజు టాప్ 10 ధనవంతుల్లో ఆయన ఒక ఆయనగా ఉండడానికి సో ఈ యొక్క గ్రహస్థితి అనేది ఇలా ఏర్పడడం వల్ల ఆయన అంతటి స్థాయికి వెళ్ళాడన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.